వారేవ్వా ఏం దందా మోపి వేసిండు గీనే పబ్లిక్ నమ్మకంతోనే ఆట ఆడిండు కదా. మంచిగా పెయ్యి లేవకుండా మందిని ముంచి మంచిగానే సంపాదించబోయిండు. కానీ మన మూడో కన్ను చూసుకుంటా ఊకోదు కదా, చట్టం తన పంతాన్ని చేసుకుంటా పోయింది. ఇక అదేం దందానో మీరు కూడా చూడుర్రో పారి. యోగిడ మంచిగా ఎర్రగా బొట్టు పెట్టుకొని మూతికి మాస్క్ కట్టుకొని ఎర్ర తువాల కట్టుకొని ఎర్ర లుంగి కట్టుకొని నిలబడ్డాడు కదా. గీన గురించే మనం మాట్లాడుకునేది. ఇప్పుడు ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అన్నట్టు ఎంత మంచి దంద ముంగటేసుకున్నాడు అనుకుంటున్నారు. ప్రజల నమ్మకాన్ని ముంగటేసుకొని పైకం సంపాదించే ఉపాయం చేసిండు అన్నట్టు. ఏం లేదు, దొంగ స్వామీజీ అవతారం ఎత్తిండు. ఈయన పేరు తూరపాటి బాలయ్య అట. ఈయన భద్రాద్రి మన తెలంగాణ ఇటు బార్డర్ పాయింట్ ఉంటాడు. ఏమున్నా ఆంధ్రాకు పోయి నూజివీడు ఇటు ఏలూరు ఈ ప్రాంతాలలో పోయి ఇక మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి వాళ్ళకి లేనిపోని భయం కల్పించి పైకం దొబ్బుతుండట. అట్లనే ఓ ఇంటికి పోయి మీ ఇంటి ఆయన కాపుతున్నది, మీ కొడుకు కాపుతున్నది, కనకదుర్గమ్మ పూజ చేస్తే ఆ అపాయం అంతా పోతుందని చెప్పేసి లేనిపోని మాటలని చెప్పి 61,000 జేబులేసుకొని జంపట. ఇక మళ్ళీ ఇంకోరికి పోయి ఇదే కథ పడ్డాడట. ఆడ 26,000 దాకా వసూలు చేసిండట. ఇక పోలీసు వాళ్ళకు ముచ్చట తెలిసేసరికి 2 కేసులు కట్టి ఈడు ఎవరు ఏం చెల్లొచ్చిండు ఎందుకింత మోసాలు చేస్తుండ అని చెప్పేసి మొత్తం లెక్క తీసేసరికి ఇక అయ్యగారి భాగవతం మొత్తం బయట పడ్డది. ఇక ఇప్పుడు ఈయన జాతకం మన పోలీస్ సార్ చెప్తాడు. ఈనూరు రూపాయి ఇటీవల మన చాట్రాయి మండలంలో ఆరుగొలను విలేజ్లో నకిలీ స్వామీజీ ఒక డాబా ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంటికి శని పట్టుకుంది. ఆ శని వల్ల ఆ యొక్క అల్లుడు గారు చనిపోతారు, ఆ ఇంటికి ఉన్న అల్లుడు గారు చనిపోతారు, అలాగే పిల్లాడు కూడా చనిపోయే అవకాశం ఉందని చెప్పి ఆ యొక్క లోపల ఉన్న మహిళల్ని భయపెట్టి ఇది కనకదుర్గమ్మ తల్లి యొక్క యంత్రాలు పెట్టి పూజ చేస్తే దానివల్ల వాళ్ళకి ఆ యొక్క అపాయం తప్పుతుందని, ఆ ఫ్యామిలీ సురక్షితంగా ఉంటుందని చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి 61,000 రూపాయలు తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఉడాయించడం జరిగింది. అలాగే ఇంతకుముందు కూడా అంటే దగ్గర 8 నెలల క్రితం మన నూజివీడు రూరల్ ప్రాంతంలో పోతిరెడ్డి గ్రామంలో కూడా ఈ సమ్మక్క సారక్క పూజలు చేస్తామని చెప్పి నమ్మించి ఒక 26,400 రూపాయలు ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి తస్కరించడం జరిగింది. ఈ ఎవరు ఏమిటి ఇతను అనేది ఈ 2 కేసులు కట్టడం జరిగింది. దర్యాప్తు చేస్తున్న సమయంలో మన చాట్రాయి ఎస్ఐ గారు వాళ్ళ యొక్క సిబ్బంది అలాగే మన నూజివీడు రూరల్ సిఐ గారి యొక్క ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో మనము ఇది ఎవరనేది మనం తెలుసుకున్నాము. ఇతను మీ ఎదురుగుండా కనపడుతున్న ఇతనితో ఈ వ్యక్తి ముద్దాయి తూరపాటి బాలయ్య, తండ్రి పేరు కొండయ్య, వయసు 37 సంవత్సరాలు, బుడగజంగాలు, పెరియగూడెం పంచాయతీ అండి. ఇతని అశ్వారావుపేట గ్రామం మరియు మన భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ ప్రాంతం అన్నమాట. ఇతను ఎక్కువగా ఏంటంటే ఈ సత్తుపల్లి, అశ్వారావుపేట, నూజివీడు, చాట్రాయి ఈ మండలం ముస్లిం మండలాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు. తిరిగి ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. దాని మీద ఏంటంటే మనకు తెలిసి 2 కేసులు రిజిస్టర్ అయ్యి ప్రజలు ఇచ్చిన రిపోర్ట్ మీద దాని మీద ఈరోజు మన చాట్రాయి ఎస్ఐ గారు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఏదైతే ఈ యొక్క సొమ్ము బాధితులు పోగొట్టుకున్నారో దాన్ని రికవర్ చేయడం జరిగింది. అది మీ ముందు ప్రదర్శించడం జరుగుతుంది. అగో ఇన్నారు కదా, మీరు కూడా ఏమన్నా శని ఉన్నది మీకు అది ఉన్నది ఇది ఉన్నది అని చెప్పేసి మీ ఇంటికి వచ్చి ఆ తాయితులు కడతాం ఈ తాయితులు కడతాం ఇట్లా మంచిగా చేస్తాం అట్లా మంచిగా చేస్తాం అని చెప్పేసి ఊరా ఇగో ఇట్లనే తిరుగుతానికి ఓ బ్యాచ్ మోపయింది. ఇక అలా మాటలు నమ్మి మీరు ఉన్న పైకం అంతా చేతులు పెట్టిర్రు అనుకో, ఉన్నది ఉడుచుకొని అవతల వాడతారు. ఏమన్నా ఉంటే పోలీసు వాళ్ళకి చెప్పుర్రి ముందుగానే. కానీ గిసొంటి దొంగ స్వామీజీలను నమ్మి ఎవరు మోసపోవద్దు సుమా.